హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ స్పైసీ మటన్ కర్రీ. మటన్ కర్రీ ఇలా వండితే మైమర్పించే రుచి, చిక్కటి గ్రేవీతో తక్కువ సమయంలో మటన్ కూర సరిగ్గా వండితే ఎంతో రుచికరంగా ఉంటుంది. విందు వినోదాలతో ఆనందంగా కలిసి గడిపే సమయంలో ఈ మటన్ కూర చాలా శక్తివంతమైన ప్రోటీన్ ఆహారంగా మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. ఇలాంటి మటన్ కూరను రుచికరంగా ఎలా వండాలో ఈ వీడియోలో సులభంగా చేశాను, చూడండి. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని 4 to 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg మటన్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మటన్లోని నీరు ఎగురుతున్నప్పుడు టమాటా ముక్కలు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి. మొత్తం అంతా ఉడికి ముక్కకు పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని పైన కొత్తిమీర వేసి మూత పెట్టుకుని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తరువాత పైన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, రుచికరమైన స్పైసీ మటన్ కూర రెడీ. అన్నం లేదా రోటీలతో తింటూ ఆస్వాదించండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.